జేమ్స్ హ్యారిసన్ అని మీరు చూస్తున్న ఈయన ఆస్ట్రేలియా దేశంలో ఉంటాడు. ఈయనకి అవార్డులు రికార్డులు మామూలుగా లేవు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఈయన్ని ఎక్కించారు. ఏంటి ఈయన చేసిన ఘనకార్యం ఏంటి అంటే, ఎప్పటికీ ఇతను అంటే 2015వ సంవత్సరంలో ఆయన బ్లడ్ డొనేషన్ ఆపేశాడు. అప్పటి వరకు తన లైఫ్ టైంలో 1106 సార్లు రక్తదానం చేశాడు. 1106 సార్లు రక్తదానం. ఆయన అలా బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా ఒక ఆస్ట్రేలియాలో 20 లక్షల మంది చిన్న పిల్లలు బ్రతికారట. ఎందుకోసం అంటే ఇతని బ్లడ్లో ఆ ప్లాస్మా, ఇతనిది ఒక ప్రత్యేకమైన ప్లాస్మా అన్నమాట. యాంటీబాడీ ఒకటి ఉంది, RHD అంటారు దాన్ని. RHD యాంటీబాడీ ఇతని దేహంలో ఉంటే దాన్ని చిన్నపిల్లలు కొంతమంది, అది లేకుండా పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారట. అందును బట్టి వాళ్ళకి చాలా రోగాలు వచ్చేస్తుంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన రోగాలకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పుట్టే పిల్లల్లో RHD అనేది లేనందువలన చాలా ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఏం చేసిన డాక్టర్లు ఆ యాంటీబాడీని మరొక దగ్గర తీసుకుని ఆ చిన్నపిల్లలకి ఎక్కిస్తారు. ఇతని బ్లడ్లో ఆ స్పెషాలిటీ ఉందని గుర్తించిన డాక్టర్లు, సార్ మీరు బ్లడ్ డొనేషన్ చేస్తే మీరు ఇచ్చే ప్లాస్మా ద్వారా పిల్లలు బతుకుతున్నారని అనగానే ఆయన కన్సిస్టెంట్గా బ్లడ్ డొనేషన్ చేయడం ప్రారంభించారు. తన 14వ ఏటలో ఒక చిన్న రోగం బారిన పడిన ఆయన అక్కడి నుంచి తను చచ్చిపోయేంత వరకు కూడా 1100 సార్లు పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. అప్పటికి దాదాపు ఆయనకి 80 సంవత్సరాలు ఎంతో వచ్చేసినాయి. అప్పుడు డాక్టర్లు అన్నారు, ఇంక మీరు చేయకూడదని, బ్లడ్ డొనేషన్ చేసి చచ్చిపోతారని అంటే అప్పుడు ఆపేశాడు ఆయన. ప్రపంచంలో ఒక 20 లక్షల మంది పిల్లల్ని సేవ్ చేసిన జేమ్స్ హ్యారిసన్ ఈజ్ ఎ హీరో. ఈరోజు ఇతన్ని కీర్తించిన వారు లేరు, ఇతని పేరు తలంచిన వారు లేరు. వైద్య శాస్త్రాన్ని అభ్యసించే ప్రతి ఒక్కరికి ఇతను తెలుసు. జేమ్స్ హ్యారిసన్ హీఈస్ లైక్ ఎ గాడ్ ఫర్ సో మెనీ పీపుల్. మా జీవితాలను బతికించాడండి, మా పిల్లల్ని బతికించాడని చాలామంది ఇతను కృతజ్ఞత తెలియజేస్తుంటారు. అండ్ ఐ అప్రిషియేట్ హిమ్ యాజ్ వెల్. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అతను చేసిన కార్యం చాలా గొప్పదే. అయితే జేమ్స్ హ్యారిసన్ బ్లడ్ 20 లక్షల మంది చిన్నపిల్లలను భౌతికంగా బతికించింది. కానీ యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం ప్రపంచంలో కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా బ్రతికించింది. యేసు ప్రభు శిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా మనిషి బంధకాల నుంచి విడుదల పొందడం మాత్రమే కాదు, చీకటి శక్తుల మీద విజయాన్ని సాధించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం మహిమపరచండి. హల్లెలూయా.